కానీ తన అల్లర్లో నేను కూడా భాగమైంటే బావుండు అన్నమాట కొద్దిగా బాధని ఇస్తున్నా శైలు ముద్దు నవ్వుల ముందు ఆ బాధ అంతా ఎటో ఎగిరిపోయి ఇష్టంగా తన్నే నవ్వుతూ చూస్తున్నాడు సిద్ధు. అలా తనని చూస్తూ ఉండగా శైలు పరిగెత్తుకుంటూ వచ్చి సిద్ధు వెనక దాక్కొని సిద్ధు సిద్ధు చూడు నన్ను ఆట పట్టిస్తున్నారు అంటూ సిద్ధుని ముట్టుకోగానే సిద్ధుకి షాక్తో పాటు తాను దగ్గరగా ఉండడం గుండె నొప్పి స్టార్ట్ అవుతుంది. అది ఏది గమనించే స్థితిలో లేదు శైలు. సిద్ధు ఏమో నొప్పి భరించలేక తనకాలాడుతూ ఉంటాడు. అది గమనించిన మనోజ్, చరణ్ ఫాస్ట్గా సిద్ధు దగ్గరకు వచ్చి శైలుని పక్కకు లాగేస్తారు. అప్పటికీ కొంచెం నార్మల్ అయ్యి నీరసంగా పడిపోబోతుంటే పక్కనే ఉన్న చరణ్ ఆసరాగా నిలబడతాడు. ఆర్ యు ఓకే సిద్ధు? నీరసంగా కళ్ళు మూస్తూ తెరుస్తూ హా చరణ్ అని మత్తుగా చెప్తుంటే ఫస్ట్ టైం తనని అలా చూస్తున్నందుకు చరణ్కి చాలా బాధేస్తుంది. పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి వాటర్ ఇస్తాడు. అన్నయ్య ఎందుకలా లాగావు అని సిద్ధుని చూసి కంగారుగా తన దగ్గరికి వెళ్ళి సిద్ధు ఏమైంది అని తనని తాకడానికి చూస్తుంటే చరణ్